దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. ఉదయకాల సమయం కొద్దిసేపు దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ప్రియులారా, దేవుని పిల్లలుగా అనగా క్రైస్తవులుగా అంటే క్రీస్తుని అంగీకరించిన వారు ఈ రోజున వీరు క్రీస్తు బిడ్డలు అని మనం ఎలాగా నిర్ధారణ చేయగలుగుతాము అంటే, ఏదో క్రైస్తవులైన తల్లిదండ్రులు పుట్టినంత మాత్రాన వారు క్రైస్తవులు కానేరరు, క్రైస్తవులు పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కానేరరు, ఏదో ఒక బైబిలు పరిశుద్ధ గ్రంథము చేతిలో పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, ఏదో కొంత క్రైస్తవ ఆచారానికి సంబంధించి బొట్టు తీయటమో లేకపోతే గాజులు తీయటమో ఇవేవి తీసినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అనబడరు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు అని ఈ సమాజం గుర్తించాలి అన్నా మనకి మనము నేను క్రీస్తు బిడ్డని, నేను క్రైస్తవుణ్ణి అని సగర్వంగా మనం చెప్పుకోవాలన్నా దానికి ప్రబలమైన కారణం, ఆ అర్హత మనం ఎప్పుడు సాధించగలుగుతామంటే మనకి పరిశుద్ధత కావాలి, మనకి శుద్ధి కావాలి, మనం పవిత్రపరచబడాలి, మనం శుద్ధీకరించబడి పవిత్రపరచబడి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మనం ఎవరైతే వ్యక్తిగత పరిశుద్ధతని ఆశించి ఆ వ్యక్తిగత పరిశుద్ధత కోసము పరితపిస్తారో వారు క్రైస్తవులని, వారు నిజమైన క్రీస్తుని కలిగిన వారు, వారు క్రీస్తుతో కూడా పెనవేసుకున్నవారు. ప్రభువు కూడా అదే అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, నేను అపవిత్రుణ్ణి కాను, నేను కామంతో ఊగిపోయేవాడిని కాదు, మదంతో మత్సరంతో ఉన్నవాడిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి, నేను ప్రేమ కలిగిన వాడిని. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనకు అలాంటి ఒక ఉన్నతమైన పరిశుద్ధత ఎలాగొస్తుంది? మనం దేవుని పిల్లలుగా నిరూపించుకోవటానికి దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ ఉన్నతమైనటువంటి పరిశుద్ధత మనకు ఎలాగొస్తుంది? ఆ పరిశుద్ధతను మనము ఎలాగ అనుభవించగలం అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులరా, మన దేవుడు పరిశుద్ధుడైన ప్రభువు మన నుంచి ఆశిస్తున్నటువంటి ఆ శుద్ధీకరణ, ఆ పరిశుద్ధత మనకి ఎప్పుడు కలిగిద్దంటే, ఇక్కడ ప్రభు అంటాడు, అగ్ని లాంటి పరీక్షల వలన, అగ్ని లాంటి పరీక్షల వలన. బాగా గమనించాలి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన దహించు అగ్ని ఉన్నాడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ప్రియులారా, ఆ దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయనే
కొన్ని అగ్నిలాంటి పరీక్షలకి అనుమతిస్తాడు. ఎందుకు అంటే ఆయన ఏ పరిశుద్ధత అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఎంతటి ఉన్నతమైన శుద్ధి కలిగి ఉన్నాడో ఆ పవిత్రత మనకి వచ్చులాగున మన ప్రభువే మనకి ఆ అగ్నిలాంటి ఆ దేవుడు అగ్నిలాంటి పరీక్షలో ఏమంటే ఆ అగ్నిలాంటి పరీక్షలో ప్రభు అంటాడు, నా మాట అగ్ని వంటిది. అగ్నిలాంటి ఆయన మాటల్ని ఏమండి ఎందుకు అంటే మనము ఒక విలువైన బంగారం లాంటి వాళ్ళం, సువర్ణం లాంటి వాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఏమాత్రం కూడా కలత చెందకూడదు, కన్నీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వల్ల అది శుద్ధీకరించబడతా ఉంది. దానికి ఉన్నటువంటి ఆ మస్టు తొలగిపోతూ ఉంది. దేవుని వాక్యం ఉంది, యోసేపుని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడండి, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు ఆయన్ని పరీక్షిస్తూ ఉంది. ఆయన తన వ్యక్తిగత జీవితంలో యోసేపుని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తుకే మనం సాదృశ్యంగా చూడవచ్చు. ఎన్ని పరీక్షలు వచ్చినా ఆ పరీక్ష తన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతను పెంచే విధంగా ఉంది, కానీ తన్ని అపవిత్రం చేసేట్టుగా కానీ తన్ని మలినం చేసేటట్టుగా కానీ లేదండి. కొన్నిసార్లు ఏందండి నాకు ఇన్ని పరీక్షలు ఏందండి అని చాలామంది కంగారు పడుతూ ఉంటుంటారు. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో అందుకనే మనకి ఆదరణ కలగటానికి, మనకి ధైర్యం కలగటానికి, మనకి నిరీక్షణ కలగటానికి దేవుడు మహాభక్తుల్ని పరీక్షించాడు. పరీక్షించినటువంటి ఆ విధానాన్ని దేవుడు రాయించాడు. వారు ఆ పరీక్షల వలన, అగ్నిలాంటి పరీక్షల వలన వాళ్లకు ఉన్నతమైన పరిశుద్ధతను పొందుకున్నారు. ప్రభు సగర్వంగా అన్నాడు, నేను వారి దేవుణ్ణి అన్నాడు. నేను వారి దేవుణ్ణి, కారణం వారు నా వలె పరిశుద్ధతలో నిలబడిన వారు. సగర్వంగా. ప్రియా దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో పరీక్షలలో మనము ఏమాత్రం కూడా ఆందోళన చెందొద్దు. ప్రభు అంటాడు, అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఇంకా సంతోషించాలి. అలాంటి అనుభవం క్రైస్తవుల్లో రావాలి. పరీక్షలు వచ్చినప్పుడు ఈ పరీక్షలో నేను జయాన్ని పొందుకోలేను, ఈ పరీక్షలు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అని తల పట్టుకొని కూలబడటం కాదు, కానీ ఇంకా నాలో పరిశుద్ధత రావాలి. బాగా గుర్తుపట్టుకోవాలి, ఏదన్నా ఒక పరీక్ష అంటే అగ్ని లాంటి ఏమంటే కొన్ని పరీక్షలు, ఒకవేళ మన అనారోగ్యమే ఒక అగ్ని లాంటి పరీక్ష కావచ్చు, లేకపోతే మనకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, మనకున్న అవమానాలు కావచ్చు, మనకొస్తున్న వ్యతిరేకతలు కావచ్చు, లేకపోతే మన మీద కొంతమంది వ్యతిరేకంగా లేవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనము చేయవలసింది ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకొని మనని మనం పరీక్షించుకొని మనము శుద్ధీకరించబడాలండి. దేవుని పరీక్షలో భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నాకు శ్రమ కలగక మునుపు నేను అపవిత్రునయ్యానయ్యా, శ్రమ కలగక మునుపు నేను శుద్ధిని పోగొట్టుకున్నానయ్యా. నేను ఎప్పుడైతే నీవు నాకు ఒక పరీక్షను పంపించావో, నాకు ఒక పరీక్ష వచ్చిందో, నేనిప్పుడు అది నాకు మేలుగా మారిందయ్యా. నీ యొక్క
అగ్ని లాంటి మాటలు అనుసరించి నడవటానికి అది నాకెంతో సహాయపడిందయ్యా. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పరీక్ష భక్తుడైన దావీదుకి మేలు జరిగింది. ఎప్పుడైనా అలాగే జరిగింది. ఈ రోజున మన జీవిత పోరాటంలో, ఈ జీవిత పయనంలో ఎన్ని పరీక్షలైతే ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉంటామో, పరీక్షలు మనం తప్పించుకోకుండా, కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారండి, ఏదైనా పరీక్ష వచ్చిందనుకోండి, ఆ పరీక్ష వాడికి సరైనటువంటి ఆ సిద్ధపాటు లేనందున ఆ పరీక్షను ఏం చేస్తారంటే తప్పించుకుంటారు. తప్పించుకున్నప్పుడు అక్కడున్న మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఏమనరు. ఆ తర్వాత నష్టం ఎవరికి? ఆ తర్వాత ఏమంటే అక్కడ ఆ యొక్క కాలేజీ యాజమాన్యానికే, గవర్నమెంట్కే కాదు, వాళ్ళే వ్యక్తిగతంగా పైకి వెళ్ళలేరు, ఒక ఉన్నత చదువులు చదవలేరు. ఈ రోజున చాలా మంది పరీక్షలంటే అసహనానికి గురయ్యి, పరీక్షలంటే చింతించి, పరీక్షలకి తగునంత సిద్ధపాటు లేకుండా ఈ రోజున అనేకుల జీవితాల్లో మరి వారు ముందుకి వెళ్ళలేకపోతా ఉన్నారు. వారిలో ఒక పరిశుద్ధత రావటం లేదు. ఈ మాటలకిస్తున్న ప్రియా దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం నా కర్మని, నాకు ఎందుకు వచ్చిందని చెప్పి మనం అనటం కాదు, కానీ దేవుడు మనకు నేర్పుతున్న సత్యం, మనం నేర్చుకోవలసినటువంటి పాఠం, మనం అనుసరించవలసింది, ఇంకా నాలో దేవునికి అయిష్టమైనది ఏమన్నా ఉందా? ఇంకా నా ప్రభు గాయాలు రేపేది ఏమన్నా ఉందా? నన్ను పరిశుద్ధపరచడానికే కదా యేసయ్య తను గాయపరచబడింది. నన్ను పవిత్రపరచడానికే కదా యేసయ్య ఆఖరి రక్త బొట్టు వరకు చిందించింది. నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడే. ఆ పరిశుద్ధత నాకు రావటానికి ఆయన పరీక్షలు నేను సంతోషంగా స్వీకరిస్తాను, ఆ పరీక్షలు నేను అనుభవిస్తాను అని ఎవరైతే ఉంటారో ప్రియులారా, వారిలో దేవుడు ఆశిస్తున్న శుద్ధి వస్తుందండి. దేవుడు ఆశిస్తున్నటువంటి పరిశుద్ధత వస్తుంది. దేవుడు కోరుకున్నటువంటి ఒక శుద్ధీకరణ కలిగిద్ది. ఆ తర్వాత మనం ఆ వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తే, ఆ తర్వాత ఇక్కడ వ్రాయబడిన మాట, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచా ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత. శోధనలు దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడని. శోధన, అపవాది శోధిస్తూ ఉంటుంటాడండి. మనందరికీ తెలుసు, భక్తుడైన యోబుని అపవాది ఎంతగా శోధించాడండి. 22వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం గమనిస్తే, యోబు గ్రంథంలో ఆ యోబు భక్తుడు అంటాడు, ఆ యొక్క భయానకమైన శోధనలండి, ఈ భూమి మీద యోబు లాంటి శోధనలు ఏ మానవుడికి రాలేదు. అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి, నీచమైన పనులు చేసి, ఇతరులు దోచుకొని పతనమైన ఆ విధానాలు వేరు. ఒక యథార్థవంతుడు, ఒక నీతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, 10 మందికి సహాయపడిన వాడు, ఎందరినో ఆదరించిన వాడు, హక్కును చేర్చుకున్నవాడు, అన్నం పెట్టినవాడు, న్యాయాన్ని జరిగించినవాడు, అనేకులకి క్షేమాన్ని కలగజేసినవాడు, ఎవరికి ఏ అన్యాయం చేయనివాడు, ఏ అక్రమం చేయనివాడు, ఎవరిని దోచుకోనివాడు. ఏమండి, ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి యోబు భక్తుడు. అంతటి భక్తుడికి ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి. ఏమండి, ఆయన ఎంత అపహాస్యానికి గురయ్యాడు. దీనంతటికీ కారణం శోధిస్తా ఉన్నాడు శోధకుడు, సాతానుడు. ఆయన అనేక రకాలుగా శోధించాడు, దానికి దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే, నా భక్తుడు శుద్ధీకరించబడాలి,
నా భక్తుడు సంపూర్ణ పరిశుద్ధత రావాలి. మన శోధన మధ్యలోనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనలో ఆ నిరీక్షణ కలగాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టరాదు. వస్తాయి, శోధనలు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, భక్తి కలిగిన వాళ్ళకే శోధనలు వస్తాయి, విశ్వాసం కలిగిన వాళ్ళకే శోధనలు వస్తాయి, యథార్థత కలిగిన వాళ్ళకే శోధనలు వస్తాయి. యథార్థత లేకుండా, భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా శోధనలు రావు. ఎందుకు వస్తాయి? ఇక నిన్ను సాతానుడు వచ్చి, శోధకుడు వచ్చి నిన్ను శోధించవలసిన అవసరం వాడికే ఉంది. వాడు కోరుకున్నదే కదా చేసేది, వాడి ఇచ్చలనే కదా నెరవేర్చేది. వాడి ఆలోచనలు అనుసరిస్తా ఉన్నప్పుడు నిన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. నిన్ను శోధించడు, వాడు బాధించడు. గనుక ప్రియులారా, మనం గుర్తుపట్టుకోవాలి, సాతానుడు ఎన్ని వాడు శోధించగలడు. ఆ శోధనని మనం ఏం చేయాలంటే, మనం దాన్ని క్యాష్గా మలుసుకోవాలి. ఆ శోధనని మనం అది ఎలాంటి ఇదిగా కావాలి అంటే, చూడండి, షడ్రకు మేషకు అబేద్గోల్ని అగ్నిలో వేసేసారు. వాళ్ళు అనుకున్నారు, సాతానుడు, ఆ యొక్క సాతాను సంబంధులు ఇతన్ని కాల్చేస్తాను అనుకున్నారు. వాళ్ళు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని ఆ సాతానుడి యొక్క అగ్ని లాంటి శోధనలో నిలబడి ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు చూడండి, ఆ రాజు వచ్చి వీళ్ళకి సాష్టాంగ పడతా ఉన్నాడు. చూడండి, ఒకప్పుడే షడ్రకు మేషకు అబేద్గో అని ఒక రెస్పెక్ట్ లేకుండా, ఏంట్రా మీరు నా మాట ఏంట్రా, ఎందుకురా మీరు కాలిపోతారు అని ఏమంటే టూ మచ్గా భయంకరంగా మాట్లాడినటువంటి ఆ రాజు ఇప్పుడు చూడండి, వాళ్ళతో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుని సముఖం వారితో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళకి సాష్టాంగ పడతా ఉన్నాడు. చూడండి, వాళ్ళు క్యాష్ చేసుకున్నారు లేదా? సాతానుడు కూడా మనం ఏం చేస్తాడంటే, వీళ్ళని ఈ దెబ్బతో వీళ్ళు అయిపోయారు, వీళ్ళు కుప్పకూలిపోయారు, ఇక వీళ్ళు నామరూపాలే. వాడు సంతోషం చేసుకుంటాడు, ఇంకా 2 రోజులకి గడువు ఉంది, 3 రోజులకి గడువు ఉంది, వీళ్ళ పని అయిపోయింది అని వాడు అనుకుంటుంటాడు. మన వ్యక్తిగత జీవితాల్లో దాన్నే ఈ సమాజం మన ఎదుట మోకరిల్లేట్టుగా ప్రభువు చేయగలడు. అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శోధనల మధ్యలో ఎన్ని శోధనలు వచ్చినా మనలో ఒక ఆనందం రావాలి, ఒక నిరీక్షణ రావాలి. నేను ఈ శోధనల చేత నేను పరిశుద్ధపరచబడాలి, మనలో ఇదే ఆశ రావాలి. దేవుని పిల్లలుగా ఇలాంటి ఆలోచనలు రావాలి. కొంతమంది మహాభక్తులు ఏం చేస్తారు తెలుసా? శోధనలు వచ్చినప్పుడు, నాకే ఎందుకు రావాలి ఈ బాధ, నాకే ఏంటి బాధలు ఏంటి, నాకే ఈ కష్టాలు ఏంటి, నేను ఎంత భక్తుడును, ఎంత భక్తురాలను, ఏమంటే నా అంత భక్తులు మరొకళ్ళు లేరు, నా అంత పరిశుద్ధులు మరొకళ్ళు లేరు అని ఆ శోధనలో ఏమైపోతుందంటే వాళ్ళ విశ్వాసం సన్నగిల్లి పెట్టారు. ఏ పాటిదండి మన భక్తి? ఏ పాటిది? మన విశ్వాసం ఏ పాటిది? మన పవిత్రత ఏ పాటిదండి? ఏమండి, మనం దేవుడు మన నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పాలండి. నీ మాటలు ఒక్కసారి పరీక్షించుకో. నీ ఆలోచనలు, ఊహలో కూడా పాపం చేయనటువంటి ఆ పరిశుద్ధత మనకి కావాలండి. నీ ఊహలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? నువ్వు దేవుని యొక్క విధానాల్లో నీవే భ్రమపరుచుకుంటున్నావు. నా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధత మనలోనికి రావాలి అని, ఆయన వలె మనం ఒక శుద్ధ సువర్ణంగా మారాలి అని. శోధనలు వచ్చినప్పుడు ఇక నేను ఈ శోధనలో పైకి రాలేను, ఈ శోధన జయించలేను అని మనం కంగారు పడటం కాదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మనలో నిరీక్షణతో నేను శోధించబడిన తర్వాత ఈ శోధనలో నేను పరిశుద్ధపరచబడతాను, నా విశ్వాసాన్ని ఇప్పుడే నేను కాపాడుకోవాలి, ఈ శోధనలో నేను ఏమాత్రం కూడా నేను ఆందోళన చెందకూడదు అని ఒక నిరీక్షణతో మన జీవితాలు కొనసాగించుకోవాలండి.
ఈ మాటలు అలిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మనలో శుద్ధీకరణ జరగాలి అంటే, మనలో పరిశుద్ధత రావాలి అంటే అగ్ని లాంటి శ్రమల మధ్యలో వస్తుందని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవుడిగా శ్రమను చూసి భయపడొద్దండి. ఆ శ్రమలే మనకి పైకి ఎక్కే మెట్లు కావాలి. శ్రమలను చూసి మనం కంగారు పడకూడదండి. ఆ శ్రమల మధ్యలోనే దేవునికి కలిగిన పరిశుద్ధత మనం. ఏమంటే ఆయన పరిశుద్ధతకు సరిహద్దులు లేవు. ఒక వ్యక్తిలో సంపూర్ణ పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే ఆ శ్రమల మధ్యలోనే, శోధనల మధ్యలోనే. ఏమండి, ఇప్పుడు అక్కడ జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ శోధనను బట్టి సంతోషించేవాళ్ళు, పరీక్షలను బట్టి ఆనందించేవాళ్ళు శుద్ధీకరించబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై ఒక విలువైన జనాంగంగా ఉంటారు. ఆ శోధనల్ని సహించలేక, ఆ పరీక్షల్లో నిలబడలేకున్నటువంటి వాళ్ళు కనబడకుండా కాలిపోతారు. అది కారణం ఏంటంటే అది అగ్ని కాబట్టి. కనుక మనం కాలిపోయే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మనం ఒక శుద్ధ సువర్ణం వలె పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట నిలబడేటటువంటి ఒక శక్తివంతమైన జనాంగంగా మనం నిలబడటానికి మనము సాతానుడి యొక్క శోధనని సంతోషంతో స్వీకరిద్దాం. ఆ శోధనలు మనం పరిశుద్ధతకు మలుచుకున్నాం. వాడు వేస్తున్న అగ్నిపానాలు మన కాలవటానికి కాదు, మన శుద్ధి చేయడానికి ఉపయోగించుకోవాలి. వాడు వేస్తాడు. దేవుని అపారమైన శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో మనం వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఈ సమాజానికి దైవుని పిల్లలు ఎంత విలువైన వాళ్ళో, ఈ సమాజంలో దేవుని బిడ్డలు లేకపోతే ఈ రోజున పరిస్థితి ఏంటన్నది మనం ఈ రోజున ఈ సమాజానికి చూపించాలి. ఒక రోజునండి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పైన వాతావరణం మారిపోయింది, ఉరుములు మెరుపులు వస్తున్నాయని బస్సు కదులుతూ ఉంటుంటే ఏమంటే బస్సుకు సమీపంలో ఒక పిడుగు పడిందండి. ఆ తర్వాత కొంచెం ముందుకు పోయాక మరొక పిడుగు పడిందండి. అప్పుడు ఇక అందులో ఉన్న డ్రైవర్ అన్నాడు, ఇందులో ఎవరో పాపాత్ములు ఉన్నారు, గనుకనే మనకి ఈ బస్సు మీద పిడుగు పడేటిది ఉంది. 2 సార్లు మనం తప్పించుకున్నాం, 3వసారి తప్పించుకోలేం. బస్సుల నుంచి దిగి ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును తాకిరాని. ఎవరు పాపాత్ముడైతే వాళ్ళ మీద పిడుగు పడింది. ఆ పిడుగు పడ్డప్పుడు ఇక మిగతా వాళ్ళు ఒక్కళ్ళ గురించి అందరూ నశించటం ఎందుకు, ఒక్కళ్ళ గురించి అందరూ చచ్చిపోవటం ఎందుకు అని బస్సు డ్రైవర్ మంచి ఐడియా ఇచ్చిందండి. సరే, ఎవరికి వాళ్ళు మంచిదే కదా, ఇప్పుడు అందరితో పాటు నేను చనిపోయి మళ్ళీ ఆ బాధ ఎందుకు, మిగతా వాళ్ళైనా బ్రతుకుతారులే అని ఒప్పుకొని ఇక వెళ్ళి ఒక్కొక్కళ్ళు దిగి వెళ్ళి ఆ చెట్టుని పట్టుకుంటున్నారు, వస్తున్నారు, బస్సులో కూర్చుంటున్నారు. అలాగా ఒక్కొక్కరు వెళుతున్నారు, వస్తున్నారండి. అందరూ వెళ్ళారు. ఇక ఒకే ఒక ఆయన మిగిలిండండి. ఆయన నేను పోను అంటున్నాడు. వాళ్ళందరూ అన్నాడు, ఏంటి నీ వల్ల మేమందరం చావాలా, నీ వల్ల మేమందరం కూడా ఇది కావాలా అని అంటున్నారు వాళ్ళు. ఆయన ఏడుస్తున్నాడు. వెళ్ళంటే ఇక తప్పని పరిస్థితిలో వెళ్ళి ఆ చెట్టుని పట్టుకున్నాడు. పిడుగు పడిపోయింది. అయితే బస్సు మీద పడింది పిడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బస్సు మీద పడింది. అయితే బాగా గమనించాలి, ఆ ఒక్కడి వల్ల అందులో ఉన్న వాళ్ళందరూ కాపాడబడుతున్నారు, తప్పించబడుతున్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఏమండి, దేవుడు ఆ ఒక్కడిని తప్పించుకున్నాడు. ఆ బస్సులో ఉన్న మిగతా ఉన్నటువంటి 65 మంది కూడా అంతమైపోయారండి. ఈ మాటలు అనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవుడు ఈ రోజున ఎంత ఉగ్రతలో కూడా ఈ విధంగా దేవుడు కనికరిస్తూ ఉన్నాడు అంటే నీతిమంతులు తన పరిశుద్ధుల్ని ఆయన కాపాడుకొనుటకనని ఒక దేవుని బిడ్డగా నేను చెప్పడానికి నేను సగర్వపడుతున్నా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో మన పరిశుద్ధత ఈ ప్రపంచాన్ని కాపాడే విధంగా ఉండునుగాక. మరొక విషయాన్ని మనం చూస్తే హెజ్కేల్ రాసిన గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. 25వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు,
మీ అపవిత్రత యావత్తు పోవులాగున మీ మీద శుద్ధ జలాన్ని నేను చల్లుతాను. ఈ రోజున మానవుడికి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క శుద్ధీకరణ జరగాలి అంటే దేవుడు శుద్ధ జలం, ఈ శుద్ధ జలాన్ని గురించి ప్రియులారా మనం ఒక సందర్భంలో గమనిస్తే వాక్యాన్ని నీటితో పోల్చారు. వాక్యాన్ని నీటితో. ఈ దేవుని మాటలు మన వ్యక్తిగత జీవితాల్లో శుద్ధ జలముగా ఈ మాటలు మన ఏం చేస్తాయంటే మనని కడిగేస్తాయండి. ఈ రోజున ఎంతోమంది బైబిల్లో తప్పులు పట్టాలని, బైబిల్ని తప్పుడుదని నిరూపించాలని మనస్పూర్వకంగా జరిగినప్పుడు ఎంతోమంది వాళ్ళ తప్పులు బయటపడి వాళ్ళ తప్పులు పట్టబయలు అయిపోయి వాళ్ళు శుద్ధీకరించబడి యేసయ్య బిడ్డలుగా మారారండి. యేసయ్య బిడ్డలుగా మారారు. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ శుద్ధ జలము ఏమండి వ్యభిచారులు మార్చింది. ఈ శుద్ధ జలము రౌడీలను మార్చింది. ఈ శుద్ధ జలము ఏమండి నక్సలైట్ను మార్చింది. తీవ్రవాదుల్ని మార్చింది. నరమాంస భక్షకుల్ని మార్చింది ఈ శుద్ధ జలమనే దేవుని మాటలు. ఏమండి ఎంతో మందికి ఆత్మహత్యలు చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి ఏమండి వాళ్ళ అపవిత్రత ద్వారాగా ఈ శుద్ధ జలం వారిని కడిగి వారికి జీవాన్ని నింపింది. ఈ మాట్లాడిస్తున్న దైవ జనాంగమా, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అని ఆలోచించిన మనము ప్రభు మన నుంచి వెండిని, బంగారాన్ని, నైవేద్యాన్ని, దహన బలిని కోరుకోవట్లేదు. ప్రభు మన నుంచి ఆశిస్తున్నది, ఆయన కోరిక ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం శుద్ధీకరించబడాలి, మనం శుద్ధి చేయబడాలి. మనం శుద్ధి చేయబడాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు మీ మీద నేను నా శుద్ధ జలాన్ని చల్లుతాను. దేవుని యొక్క శుద్ధ జలము మన అంతరంగాన్ని చొచ్చి శుభ్రంగా కడిగేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు మీ మీద నేను చల్లుతాను. అలాగని ఏదో బాటిల్లో నీళ్లు చల్లటం కాదండి. కొంతమంది ఉన్నారు భక్తులు, ఏమండి ఈ మాటలు తీసుకొని ఆ మధ్య ఒక బోధకుడు ఏమి లేదండి ఇక ఒక బేషన్లో నీళ్లు పెట్టుకొని నీళ్ళాభిషేకం అని మీద జల్లుతూ ఉంటుంటే ప్రజలు ఇక ఏమండి సాతానుడు కూడా కొంతకాలము వాటిని ప్రోత్సాహపరుస్తుడు. ఆ తర్వాత అదే వాళ్ళకి చాలా ఇదైపోయి భ్రమపరిచి ఆత్మలు కొన్ని ఉంటా ఉంటుంటాయండి. ఈ రోజున మన వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఓ ప్రాంతంలో ఒక బోధకుడు ఏమండి వాక్యం చెబుతూ ఉంటుంటే ఆ సంఘంలో ఒక సహోదరి లేచి, ఓ నా కుమారుడా, నిన్ను నేను వాడుకుంటాను, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను అసలు కొండ మీదకి ఎక్కిస్తాను, నువ్వు అసలు ఇక ఏముండి ఇక నువ్వు అసలు ఒక పెద్ద ప్రవక్త అయిపోతావు. ఇక ఆ సేవకుడు చూడండి ఇక మనిషి సన్నగున్నోడు అలా ఉబ్బిపోయిండండి. ఇక ఉబ్బిపోయింది, అసలు ఇక ఏమి లేదు. అసలు ఇక ఏంటంటే ప్రవచనం మాట్లాడుతుందండి. విశ్వాసులు కూడా ఏమండి ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు దేవుడు ఆ చెట్టును బట్టి ఆ ఫలాలు ఉంటుంది కదా. ఈమె ప్రవచనం మాట్లాడుతూ ఉందంటే ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈమె భక్తి ఏంటి, ఈమె శుద్ధీకరణ ఏంటి, కొన్ని ప్రార్థన చేసి ఏమండి కొన్ని సందర్భాల్లో మానవుడు ఎలాగుంటాడంటే ఎవరైనా పొగిడితే చాలను పొంగిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకేనండి ఓ ప్రాంతంలో జరిగిన విషయం ఏంటంటే ఇక ఒక ప్రార్థనా మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రార్థనా మీటింగ్లో ఆ షాక్ కొట్టి ఒక వ్యక్తి చచ్చిపోయిందండి. చచ్చిపోతే కెంబటే ఇక ఈ ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది, ఈయన చంపించింది పాస్టరే. మరి అప్పుడు మరి సంఘాన్ని ఎంకరేజ్ చేసినోడు ఇప్పుడు ఇది కూడా మరి నమ్మాలి కదా. ఇక ఎంబడి ఆ పాస్టర్ గారు ఏమండి ఇక ఒకటే పరుగు అండి. ఇక రియల్గా జరిగిన విషయం గనుక ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఇక్కడ ప్రభు అంటున్నాడు మనం శుద్ధీకరించబడాలి. మన మీద దేవుని శుద్ధ జలం చల్లాలి. దేవుని వాక్యమనే దాంతో మనం శుద్ధీకరించబడాలి. కానీ ఎవరో నీళ్లు చల్లితే లేకపోతే ఎవరో మన మీద గురించి మనకి ఏమండి ప్రవచనం చెబితే ఇది కాదు. కానీ మనం దేవుని వాక్యం చేత కడగబడాలి. అయ్యా నీ శుద్ధ జలాన్ని నా మీద చల్లండి అయ్యా, నాకు శుద్ధీకరణ కావాలయ్యా,
నీవు నా నుంచి ఆశిస్తుంది పరిశుద్ధతే కదయ్యా. మనం వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా మనం ఏ విధంగా చూడాలి అంటే మన జీవితాల్లో దేవునికి అయిష్టమైనటువంటి మరక ఏదైనా ఉందా, మకిల ఏదైనా ఉందా? నేను కడగబడాలి, నేను శుద్ధీకరించబడాలి, నేను పవిత్రపరచబడాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు ఇప్పుడు నాకు ఏ వాగ్దానం చేస్తాడు? దేవుడు నన్ను ఒక లాటరీ టికెట్ కలిసేటట్టుగా దేవుడు నాతో మాట్లాడతాడా? లేకపోతే నేను ఎగిరి గంతులు పెట్టేటట్టుగా నాకు ఇస్తాడా? నా పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని దేవుడు అభయం ఇస్తాడా? ఉంది ఈ రోజున కరోనాతో అందరూ పోతున్నా కూడా నువ్వు దిగులు పడబాకు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ బ్యాంకులు నిండుతాయి. నీకు ఎక్కడ చూసిన డబ్బులేదు. నువ్వు బయటికి పోతే బయటికే రానియట్లేదు. లాక్డౌన్ అయ్యి బయటికి పోతే దీవించబడతావు, లోనకు వస్తే దీవించబడతావు. కన్నీళ్ళు పెట్టుకోబాకు నువ్వు. అని కనీసం ఇప్పుడన్నా శుద్ధీకరించబడండి, ఇప్పుడన్నా దేవుని వైపు తిరగండి, ఇప్పుడన్నా మీరు పశ్చాత్తాపం చెందండి, ఇప్పుడైనా ఉపవసించండి, ఇప్పుడైనా మీరు ఏడవండి. అయ్యో దేవుని మాటలు త్రోసివేసి దేవుని మాటల్ని పక్కన పెట్టేసి అపవిత్రులైపోయారే, ఇప్పుడు కన్నా యేసయ్య పాదాలు పట్టుకోండి అని బోధలు జరుగుతున్నాయా? ఏం లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే మాటలు. విచిత్రం ఏంటంటే ప్రజలు కూడా ఏ చూస్తున్నారు బాగున్నాయి కదండి. శుద్ధీకరణ అంటే ఇది ఎలా ఉందంటే కత్తితో పొడిచినట్టుగా ఉంది. కత్తితో పొడిపించుకోవటానికి ఎవరు ఇష్టపడతారండి? ఒకటి విషయం ఏంటంటే ఈ శుద్ధీకరణ మన వ్యక్తిగత జీవితాలకి మనము క్రైస్తవులము, దేవుని పిల్లలము అన్న ఒక నిర్ధారణ అయితే మన వ్యక్తిగత జీవితంలో ప్రభు అంటాడు ఆ శుద్ధ జలాన్ని పరిశుద్ధాత్ముడికి కూడా సాదృశ్యం అండి. తానే ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడిగా మనలోనికి వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఒక శుద్ధీకరణ ప్రారంభిస్తాడు. మహిమలోంచి అధిక మహిమలోనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము నేను బాగానే ఉంటున్నానని. ప్రభు అంటున్నాడు ఈ శుద్ధీకరణ సరిపోదు. మీరు ఒక బంగారం లాంటి వాళ్ళు, మీరు మెరవాలి. ఆకాశంలోని నక్షత్రాల వలె మీరు ఉండాలి. ఒక సూర్యుని ప్రకాశం వలె మీకు ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో శుద్ధీకరణ మనకు అవసరం. ఈ రోజున చాలా మంది దేవుని ఆత్మ లేదనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని ఆత్మతో గంతులేయటం తప్పితే దేవుని ఆత్మతో మందిరం అంతా ఇక అందరిని పడగొట్టడం తప్పితే దేవుని ఆత్మతో నిలబెట్టాలంటే అనేకుల్ని దేవుని ఆత్మతో నిలబెట్టాలి. దేవుని ఆత్మతో మనం శుద్ధీకరించబడాలి. ఈ రోజున దేవుని ఆత్మ అంటే ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారండి ప్రజలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉండి ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడండి, మన శుద్ధి చేస్తాడండి. ఈ మాటలు అలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ముందు మనము శుద్ధీకరించబడాలి. దేవుని యొక్క ఆ శుద్ధ జలం అనేటటువంటి వాక్యంతో మనం శుద్ధీకరించబడాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి శుద్ధ జలం ప్రభు అంటాడు తను అడిగే వారికి నిత్యంగా నేను ఆత్మనిస్తాను. ప్రభుని అడగాలండి. ఎప్పుడు ప్రభునయ్యా నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని అడుగుతుమే కానీ మరి ప్రభా నాకు నీ ఆత్మ కావాలయ్యా, నన్ను శుద్ధీకరించండి అయ్యా, అయ్యా నా చూపుల్ని శుద్ధీకరించండి అయ్యా, అయ్యా నా యొక్క ఆలోచనలు శుద్ధీకరించండి అయ్యా, నా మాటలు శుద్ధీకరించండి అయ్యా, నా స్పర్శ శుద్ధీకరించండి అయ్యా, నేను శుద్ధీకరించబడాలయ్యా, నేను కడగబడాలయ్యా. నీ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన హృదయాన్ని తాకాలి. ఆ వాక్యం మన హృదయాన్ని శుద్ధీకరించాలి. ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఓ సందర్భంలో ఒక డాక్టర్ వాసంతి అని గవర్నమెంట్ డాక్టర్ అని ఆమె ఒక 20,000 రూపాయలు ఒక సందర్భంలో ఇచ్చిందండి. చాలా రోజుల క్రితం ఇచ్చినప్పుడు కొన్ని రోజులకి ఒక 10,000 రూపాయలు ఇచ్చేసిన ఆ తర్వాత ఒక 10,000 ఇవ్వలేదండి.
ఆమె అడగలేదు ఇక ఏమండి నోట్లు ఇవన్నీ ఏమీ లేదని అవసరానికి పాపం ఇచ్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయిందండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, బుద్ధిహీనుడు అప్పు చేసి తీర్చకుండా ఉంటాడు. ఏమంటే ఏమండి నేను చాలా ప్రాంతంలో ఉన్నా, చాలా దూరంలో, ఆమె ఎక్కడ ఉంది ఏమంటే మా అమ్మగారు ఆ సందర్భంలో వస్తే ఆమెకి ఆ 10,000 రూపాయలు ఇచ్చి అమ్మ ఆ డాక్టర్ వాసంతి గారికి ఇవ్వండి అని పంపించాను. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆమె ఏమి ఇవ్వండి అని అడగల. మనలో ఒక శుద్ధీకరణ ఉండాలి. ప్రతి విషయంలో కూడా శుద్ధి చేయబడాలి. మనం దేవుడు మన నుంచి కోరుకునేది శుద్ధి. ఏమండి మనకు తినటానికి లేకపోయినా పర్లా, నా ప్రభు అంటాడు, మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మనం ఏదో ఈ శరీరాన్ని సంరక్షించుకోవటానికి, శరీరాన్ని పోషించుకోవటానికి, ఈ శరీరం కోసం కాదు ఈ రోజున మనం ప్రభువుని వెంబడించేది. మనకి అసలైన ఆ మోక్ష రాజ్యం చేరుకోవాలి. మనం యేసయ్యతో ఉండాలి. మనం గనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనకి దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనం శుద్ధీకరించబడాలని, దినదినము మనం ఒక క్రొత్త వ్యక్తులుగా కావాలి. మనల్ని చూసిన వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. మనని అర్థంలో కిందకు మీదకు చూసుకొని, నిన్నకంటే అలా బాగుంది కదా, నేను ఏమంటే ఈ డ్రెస్ బాగుంది కాదు అని మనం అనుకోవటం కాదు, కానీ మనల్ని చూసిన వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ వ్యక్తి చాలా మార్పు వస్తూ ఉంది, ఈ వ్యక్తిలో ఒక శుద్ధీకరణ వస్తూ ఉంది అని మనం చూసిన వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఒక భార్యని భర్త చూసినప్పుడు భర్త సాక్ష్యం ఇవ్వాలి. భర్తని భార్య చూసినప్పుడు భార్య సాక్ష్యం ఇవ్వాలి. పిల్లల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు ఏమండి పిల్లల గురించి సాక్ష్యం ఇవ్వాలి. పిల్లలు తల్లిదండ్రుల గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మన అపవిత్రత యావత్తు, కొద్దిగా కాదండి, యావత్తు తొలగిపోవాలి. మనం శుద్ధీకరించబడాలి. మన ప్రభువు మన నుంచి కోరుకునేది మనకి పరిశుద్ధత కావాలి. గనుక దానికోసం మనం మూలగాలి. దానికోసం ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఏడవాలి. ప్రభువా, నీ శుద్ధ జలాన్ని, నీ వాక్యం అనే జలానితో నన్ను కడగడని ఆయన ప్రభు. ఏమండి ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు లేకుండా, ఏ చాకలి కూడా తెల్లగా చేయనట్లుగా మన ప్రభు తన వాక్యంతో మనం శుద్ధీకరిస్తాడు. ఆయన మనల్ని సంపూర్ణంగా శుద్ధి చేయగలడు. అయితే మనము శుద్ధి పడాలి, నేను పరిశుద్ధపడాలి, నాకు పరిశుద్ధత కావాలి అన్న ఆశ ఉంటే చాలండి. ఆ ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన శుద్ధీకరించటం ప్రారంభిస్తాడు. ఆయన శుద్ధి చేయటం ప్రారంభిస్తాడు. ఆయన శుద్ధి చేస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి. వాళ్ళ జీవితాలు ఒక ప్రశస్తంగా ఉంటాయండి, ఒక ఉన్నతంగా. బంగారం ఎంత మెరిసిపోయిద్దో అలాగా ఆయన పిల్లలు ప్రకాశిస్తారు. కారణం ఏంటంటే, శుద్ధిపరిచేవాడు, శుద్ధీకరించేవాడు మానవుడి కాదు, మహిమాత్మతో దేవుడు శుద్ధీకరిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన శుద్ధ జలంతో మనం క్రమంగా వాక్యాన్ని చదవాలి. కొంతమంది చదవరండి. ఏమండి మరి స్నానం మాత్రం రోజుకు 4 సార్లు చేస్తారు. ఏమండి ఈ శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి స్నానం చేస్తాం. నేను చేసాం కదా, ఈరోజు మానేస్తే మనకే అసహ్యం అయిపోయింది. అలాగే మన ఆత్మ శరీరం కూడా, మన ఆత్మ దేహం కూడా, మన ఆత్మ కూడా శుద్ధీకరించబడాలి అంటే దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని లేవంగులోనే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలండి. మనం పొద్దున్న లేవంగులోనే పరిశుద్ధ గ్రంథం ఒక క్రమంగా ఎంత మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటామో అంతగా మనకి అంతరంగ శుద్ధీకరణ ప్రారంభమైంది. అంతగా మనలో ఒక శుద్ధి ప్రారంభమైంది. ఈ రోజున చాలామంది ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవనందునే, దేవుని మాటలు విననందునే అనేకులు అపవిత్రులు అయిపోతున్నారు, పవిత్రతను కోల్పోతూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని మనం
మనుషుల యొక్క వాక్యాల కంటే కూడా ప్రశస్తమైన ఏమండి ఏ విధమైనటువంటి ఏమండి ఈ ఉన్నతమైనటువంటి వాక్యాలు వ్యక్తిగతంగా మనం చదివినప్పుడు మనకి కావలసినటువంటి ఆ పరిశుద్ధత దేవుడిస్తాడు. అందరికీ ఒకే పరిశుద్ధత కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిశుద్ధత కావాలంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బలహీనతల్లో ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపవిత్రత వెంటాడుతూ ఉంది. అందరికీ ఒకే అపవిత్రత కాదు. ఇప్పుడు ఒక రోగం అనుకోండి, రోగానికి ఎన్నో రోగాలు, వాటి పేర్లు వేరు. అన్ని రోగాలకు ఒకే మందు ఇస్తారా? ఇస్తారు గవర్నమెంట్ దవాఖానలో. ఇక ఏ రోగం వచ్చినా ఏదోరికి ఇప్పుడు మారినట్టుందిలే, కానీ ఆ సీసాల్లో మందు ట్యాబ్లెట్ వేసేసి పేపర్లో జుట్టు నాలుగిస్తారు. ఏ రోగమైన పోయినా అయ్యే. ఇక అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో జరిగే విషయం ఏంటంటే మనకున్నటువంటి అపవిత్రత ఏంటన్నది గుర్తించి అది ఎలాగ శుద్ధీకరించుకోవాలో దేవుడు చక్కగా మన శుద్ధి చేస్తాడు. దేవుని ఆత్మతో మనకు ఒక శుద్ధీకరణ జరిగింది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మరొక విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతాను, మీరు గమనించండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే ప్రియులారా, ఎవరికి వాళ్ళే బాగా గమనించాలి. అగ్ని లాంటి పరీక్షలలో, శోధనలో శుద్ధి చేయబడ్డ మనము దేవుని వాక్యం అనే శుద్ధ జలముతో, దేవుని ఆత్మచేత శుద్ధీకరించబడినటువంటి మనము ఆ తర్వాత మనల్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య రాకడ ఆలస్యమైతే ఆఖరి శ్వాస వరకు ఈరోజు నేను శుద్ధిగా ఉన్నాను, రేపు నాకు శుద్ధి అవసరం లేదు అనుకోకూడదు. ప్రభు అంటున్నాడు, మిమ్మును మీరే శుద్ధి చేసుకోండి, మిమ్మును మీరే కడుక్కోండి. ఇప్పుడు ఇల్లుందండి, ఇల్లుని రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తారు? ఎందుకు ఊడుస్తారు? శుద్ధి చేసుకోవాలి. శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగిన అనుకోండి, శుభ్రంగా సరిపేసి నీళ్ళు వేసి బ్లీచింగ్ వేసి కడిగాక ఇక మనం ఊడవటం బంద్ చేస్తామా? కొంత ఇప్పుడు మన శరీరంలో నుంచే ఏమంటే సంవత్సరానికి ఎంతో శరీరం రాలిపోయిందంట. చూడండి, ఎక్కడ ఏ దుమ్ము వచ్చినట్టు ఉండదో ఇల్లంతా కూడా మనకు దుమ్ము కాదు, అది మన శరీరమే రాలిపోతూ ఉంటుంటుంది. శుద్ధి చేసుకోవాలి. మనం ఇంటిని అలాగా శుద్ధి చేసుకోవడకపోతే లేనిపోయిన ఆ రాలిపోయినటువంటి వాటిలో కొన్ని బ్యాక్టీరియా, కొన్ని క్రిములు ఉండి ఈ రోజున కొంతమంది ఆ బలహీనతలు కూడా కారణం సరైన శుద్ధి లేక, పరిసరాలు శుద్ధి లేక ఆ దోమలు ఏమండి కొంతమందికి ఆ చేసుకోవటానికి ఉండదండి. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. ఏమండి ఇక్కడ ప్రభు అంటాడు, మిమ్మును మీరే కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మనం శుద్ధి చేయబడిన ప్రజలు. ఈ లోక మాలిన్యత అంటకుండా, ఈ లోక అపవిత్రత అంటకుండా ఎప్పుడు కూడా మనలో ఉండాలి. మనకి బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ. కొంతమంది అంటారు ఆయన్ని కడుక్కోమనండి. ఎలాగ కడుగుతాడండి ఆయన కడిగాడు. కడగబట్టే ఈ రోజున ధైర్యంగా ఆయన కృపాసన వద్ద మనం చేరిన. మనం ఒకప్పుడు ఆయనకి మనకి ఏమండి తెరలు ఉన్నాయి అడ్డు. ఆయన సముఖానికి రావడానికి మనం యోగ్యులం కాదు. ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని ఆయన సముఖానికి రావడానికి యోగ్యులుగా చేశాడు. తన ఆత్మతో మనం శుద్ధీకరిస్తూ ఉన్నాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఏ రోజుకు ఆ రోజు మనం శుద్ధీకరించబడాలి అండి. ఆమేన్ చెబుదామా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభు మన నుంచి ఆశించేది శుద్ధీకరణ. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని దేవుని వాక్యం ఉంది. మనం ఎంత శుద్ధి చేసుకుంటే ఆ ప్రభువుని మనం చూడగలమండి. కొంతమంది అంటారు, మీరు ఇలాగ అంటమే కానీ మాకు ఎప్పుడు కనపడ్డండి. ఇప్పుడు మేము ప్రభువుని నమ్ముకొని 40 years అయిందండి, 40 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు మాకు ఎప్పుడు ఎట్ట కనపడతాడు? మనం శుద్ధి చేసుకుంటేనే కదా, పవిత్రత పరుచుకుంటేనే కదా ఆయన మనకు కనబడేది.
ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి మనసు ఉంటే మార్పు ఉంటుందండి. మనలో ఒకటే ఉండాలి. మనం దేవుని పిల్లలు. మనం ఇతరులాగా మనము ఈ లోకంలో మనం ఇది కాదు. మనము మొదటి స్థానం పరిశుద్ధతకే ఇవ్వాలి. ప్రతి విషయంలో మనం కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ఒక రోజున యేసయ్య కాడికి ఒక గుంపు వచ్చిందండి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక గుంపు వచ్చిందండి. ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్య కాడికి వచ్చారు. యేసయ్య కాడికి వచ్చి చూడండి ప్రభు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని సంబోధిస్తున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి రాసిన శుభవార్త 23వ అధ్యాయం 25 కానించి కొన్ని వాక్యాలను చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్ముషంతో నిండి ఉన్నవి. పైకి చూస్తేనా ఏమండి అసలు దగదగ మెరిసిపోతున్నారు. పర్సనాలిటీ మాత్రం దగదగ మెరిసిపోతుంది, జిగేయమంటుంది. లోన చూస్తే మున్సిపాలిటీగా ఉంది, కంపుతో ఉంది. ఏమండి లోహనంతా ఎముకలతో నిండి ఉంది. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు దగ్గర ఏమండి బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు ఆయన. ఏమండి నీ కులాన్ని చూసేవాడు కాదు, నీ రంగుని చూసేవాడు కాదు, నీకున్నటువంటి పేదరికాన్ని లేకపోతే నీకున్న ధనాన్ని చూసేవాడు. నాకు ఈ మనుషులు ఇవన్నీ చూస్తారు. రోజున దేవుని మందిరంలో అందరూ కానుకలు వేస్తూ ఉంటుంటే నా ప్రభు చూస్తూ ఉన్నాడు. కానుకలు వేస్తుంటే చూస్తా ఎవరెంత వేస్తున్నారు. ఏమంటే 100 రూపాయలు ఉన్నోడు 99 రూపాయలు దగ్గర పెట్టుకొని రూపాయి వేసిండు. కొంతమంది ఏమో 100 రూపాయలు ఉన్నోళ్ళు 50 రూపాయల దగ్గర పెట్టుకొని 50 వేశారు. కొంతమంది 70, 60 ఇలాగే ఎవరికి దోసినట్టు వాళ్ళు వేశారు. ఒక ఆమె దగ్గర ఒక్క కాసే ఉందండి, 1 రూపాయే ఉంది. ఆమెకు తన జీవనం అంతా అందులో అందరికంటే ఎక్కువ ఏమి వేసిందంట. ఏంటి ప్రభు 100 వేసిన వాళ్ళు ఉన్నాడుగా, ఏంటి ప్రభు 50 వేసిన వాళ్ళు ఉన్నాడు అంటే ప్రభువుయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బయట శుభ్రంగా ఉండొద్దని కాదు, పైకి కూడా మనం శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మనం అంతరంగాన్ని మరీ ముఖ్యంగా శుద్ధీకరించుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల్లో అంతరంగ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరొక వాక్యాన్ని కూడా చదువుకున్నాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. ఇవి ఎవరికి లేవుపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడవును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత శుద్ధీకరించబడినటువంటి మన జీవితాల్లో, పరిశుద్ధపరచబడినటువంటి మన జీవితాల్లో, మనం పరిశుద్ధపరచుకుంటున్న జీవితాల్లో ఏవి మనం గమనిస్తే మనకి జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదరు ప్రేమ, ఇవన్నీ దయ, ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు మన సోమరులను కానివ్వదు, మన శుద్ధి పానివ్వదు. మన భక్తే మనం శుద్ధీకరించబడుకోవటానికి సహాయపడింది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయన అగ్ని లాంటి శోధనల చేత మనం శుద్ధీకరించేవాడు. పరీక్షల చేత, అగ్ని లాంటి పరీక్షల చేత, సాతానుడి యొక్క ఆ శోధనలు కూడా మనకి పరిశుద్ధతకే కారణమైంది. మనం శుద్ధీకరించబడటానికి దేవుని యొక్క శుద్ధ జలం చేత మనం శుద్ధీకరించబడాలి. అదేవిధంగా ప్రియులారా, మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనమే శుద్ధి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఆ శుద్ధిని కాపాడుకోవాలంటే మనకి భక్తి, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దయ, విశ్వాసము, పవిత్రత ఇలాంటివన్నీ మనకుని అనుకోండి, మన జీవితాన్ని యేసయ్య రాకడ ఆలస్యమైతే ఆఖరి శ్వాస వరకు కూడా మనం శుద్ధీకరించబడటానికి, మనం కాపాడబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి
ఆయన మనల్ని శుద్ధీకరించునుగాక. ఆమేన్.